హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలను పరిశీలిస్తే అసలు ఏపీ ప్రజలు ఈవెంట్ల ఉచ్చులో లేదా ఏపీ ప్రజల చుట్టూ ఒక ఈవెంట్ల ఉచ్చు బిగుసుకుంటుందా, ఈవెంట్ల మోజులో ఏపీ ప్రజలను మభ్యపెట్టే లేదా దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానాలు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఏపీలో వివిధ రకాల సాంస్కృతిక ఉత్సవాలు లేదా ఇతర ఉత్సవాలు, అవి ఆధ్యాత్మికమైన పండుగ ఉత్సవాలు కావచ్చు లేదా ఇతర ఈవెంట్లు కావచ్చు, వీటితో అవి కూడా ఏకంగా ప్రభుత్వం నిర్వహించే ఈవెంట్లు. ఏపీ ప్రభుత్వం వాస్తవానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా ఈవెంట్ల మోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది రాష్ట్రంలో. సో అదే పరిస్థితి గత 20 నెలలుగా జరుగుతుంది. ఏపీలో ఈవెంట్లను ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది, ప్రభుత్వమే నిర్వహిస్తుంది. వాస్తవానికి ఈ ఈవెంట్లు పైకైతే ఆధ్యాత్మికంగా ఒక పండుగ వాతావరణంతో, ఒక ఆధ్యాత్మిక శోభతో, ఒక పండుగ సందడికతో కలకలలాడుతూ కనిపించవచ్చు. కానీ ఈ పండుగల ఈ ఈవెంట్ల వెనుక ఒక నిష్ఠూరమైన నిజం కూడా లేకపోలేదు, ఒక ఇబ్బందికర నిజాలు కూడా వాస్తవాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వాస్తవానికి ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ విధానాలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో లేదా జరిగినటువంటి వివిధ పరిణామాలు, ఈ హామీల అమలులో వైఫల్యం, ఇలా రకరకాల కారణాలు, వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఇలాంటి ఈవెంట్లు నిర్వహిస్తోందంటే ఒక వాదన గట్టిగా వినిపిస్తోంది. సో ఈ క్రమంలోనే అవి కోడిపందాలు కావచ్చు, అమరావతి ఆవకాయ కావచ్చు, లేదా విశాఖ బీచ్ ఉత్సవాలు కావచ్చు, విశాఖ ఉత్సవాలు కావచ్చు, విజయవాడ ఉత్సవాలు కావచ్చు, గండికోట ఉత్సవాలు కావచ్చు, ఇలా పేరు ఏదైనప్పటికీ గత కొద్ది రోజులుగా ఇటీవల అమరావతి ఆవకాయ, ఇప్పుడు సంక్రాంతి ఉత్సవాలు, ఇలాగ పేరు ఏదైనప్పటికీ ఆయా సమయాల్లో ఆయా పేర్లతో ఒక ఈవెంట్ల చుట్టూనే ఏపీలో మొత్తం వ్యవహారం నడుస్తోంది. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్టింపు లేదు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను తీర్చే అవసరం లేదు. ఇక్కడ కేవలం ఈవెంట్లు జరిగితే చాలు, ఈవెంట్ల పేరుతో ప్రజల్ని దృష్టి మళ్లించగలిగితే చాలు, అదే సక్సెస్. ఎందుకంటే ఇక్కడ మరో ప్రధానమైనది కోడిపందాలు ఏదైతే చాలా పెద్ద ఎత్తున జరిగాయి. నేరుగా చాలా ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వ నేతలే దగ్గరుండి మరి ఏర్పాట్లు చేయించిన పరిస్థితి. అలా కోడిపందాలు, గుండాట, జూదం వంటివి ఆడితే తప్పేంటని కూడా ప్రశ్నించిన పరిస్థితి. అదే సమయంలో మరికొన్ని చోట్ల శృతి మించి క్యాసినో లేదా గోవా నుంచి అమ్మాయిలు రప్పించడం వంటి పరిస్థితులు కూడా కనిపించాయి. రికార్డింగ్ డాన్సుల పేరుతో అశ్లీల నృత్యాలు కూడా వెలుగు చూశాయి. దీని వెనుక, ఈ అశ్లీల నృత్యాల వెనుక స్థానిక నేతల ప్రమేయం ఎలా ఉందో కూడా కొన్ని వీడియోల ద్వారా చూసినటువంటి పరిస్థితి. సో ఇంత బహిరంగంగా, ఇంత నిసిగ్గుగా సంక్రాంతి సాంప్రదాయం పేరిట జరిగినటువంటి ఆకృత్యాలను ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది. కానీ ఇదే పరిస్థితి గత వైఎస్ జగన్ హయాంలో ఏదో 1-2 ప్రాంతాల్లో క్యాసినో నిర్వహించారనే ఆరోపణలు ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వం అప్పటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా విరుచుకుపడింది, అప్పటి మీడియా ఏ విధంగా ప్రశ్నించిందో అందరికీ తెలిసిందే. ఇదే ఇప్పుడు అందరికీ ఒక ఆలోచించే విషయంగా మారింది. ఈవెంట్ల పేరుతో కేవలం ప్రజలకు ఈవెంట్లు సరిపోతాయి, ప్రజలకు వేరే సమస్యలను తీర్చాల్సిన అవసరం లేదు అంటూ దారి మళ్లించే అంశాలుగా ఈవెంట్లు నిర్వహించుకుంటూ పోతోంది. సో ఈ క్రమంలోనే వందలాది కోట్లను ఏపీ ప్రభుత్వం ఈవెంట్ల పేరుతో ఖర్చు పెట్టడం వల్ల ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు లేదా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తృణమో కాస్త లాభం చేకూరి ఉండవచ్చు, ఆ ఈవెంట్లు నిర్వహించే కంపెనీలకు లాభం చేకూరి ఉండవచ్చు. కానీ ఒక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, ఒక సామాన్యుడికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం పరిస్థితి ఏంటి, ఇదే ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అందుకే ఏపీ గత కొద్ది రోజులుగా ఏపీ ప్రజలు ఈవెంట్ల ఉచ్చులో, ఈవెంట్ల ట్రాప్లో పడిపోయారా అనే ఒక వాదన గట్టిగా మరోసారి మళ్ళీ వినిపిస్తోంది.